ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది బీజేపీ. దాదాపుగా 27 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి ఢిల్లీని పొందుకున్న బీజేపీ గెలుపుకు కారణాలు ఏంటి? ఒక పక్క చూసుకుంటే హ్యాట్రిక్ సీఎంగా కేజ్రీవాల్ గెలుస్తాడు అనుకున్నటువంటి నేపథ్యంలో చాలా భారీ దెబ్బ తగిలిందనే చెప్పుకోవాలి కేజ్రీవాల్కి. అయితే మొత్తంగా ఈ యొక్క ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి అందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏ విధంగా ఆయన ప్రచారానికి వెళ్ళడం కూడా జరిగింది చూసుకుంటే వీటన్నిటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన ముందు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా బీజేపీ ఎన్డీఏ హవా నడుస్తుందని చెప్పుకోవాలి దేశవ్యాప్తంగా. చూసుకుంటే మొన్నటి వరకు మహారాష్ట్ర, ఇప్పుడు చూసుకుంటే ఢిల్లీలో దాదాపుగా బీజేపీ గెలిచిందని చెప్పేసి ఇప్పటికే ఫలితాలన్నీ కూడా వెల్లడవుతూ ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే అసలుకి ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకని అంత దారుణమైన ఓటమి చవి చూసిందని చెప్పుకోవాలి. మరోపక్క మన తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎన్డీఏలో సభ్యులుగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడికి వెళ్ళి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఈ గెలుపులో ఎంతవరకు ఉందంటారు? వెంకట్, ఆ ప్రస్థానం మనం జాగ్రత్తగా గమనిస్తే అప్పట్లో అవినీతి వ్యతిరేక ఉద్యమంగా ప్రారంభించినటువంటి అన్నా హజారే గారికి శిష్యులుగా జాయిన్ అయినటువంటి ఈ వర్గం ఎవరైతే ఉన్నారో, ఈ కేజ్రీవాల్ కానీ మిగతా కొంతమంది అంతా, మహేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్, ఇటువంటి సమాజంలో వివిధ రంగాల్లో ఉన్నటువంటి పెద్ద వ్యక్తులందరూ కూడా ఏదో ఒక మంచి మార్పు తీసుకురావాలి, ఈ భారతదేశానికి పట్టిన పీడ ఏదన్నా ఉందంటే అవినీతి, కాబట్టి ఆ అవినీతి నిర్మూలన విధానం మీద ఒక ఉద్యమం కింద స్టార్ట్ చేసి ఉద్యమం వచ్చిన వాళ్ళు ఎప్పుడైతే కేజ్రీవాల్ గారు రాజకీయ పార్టీగా ఆయన ప్రారంభించారో అప్పుడు చాలామంది నమ్మారు. అంటే ఒక సామాన్యుడు పార్టీ అన్నట్టుగా మామూలు ఒక చీపురు గుర్తు పెట్టుకుని ఆయన ఇచ్చినటువంటి టికెట్ ఇచ్చినటువంటి అభ్యర్థులు కూడా అతి సామాన్యులు, చదువుకున్న వాళ్ళు. అప్పట్లో మీరు వెంకట్ ఇతర దేశాల నుంచి ఎన్ఆర్ఐస్ విపరీతంగా వచ్చి ప్రచారం చేశారు. టూ టైమ్స్ కూడా. ఫస్ట్లో ఆయన బై ఎలక్షన్స్కి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, తర్వాత 2 సార్లు నెగ్గాడు అనుకోండి. అయితే ఒక్కసారి అధికారం రుచి చూసిన తర్వాత అతనిలో వచ్చిన మార్పు కావచ్చు, అంటే కేవలం అధికారమే లక్ష్యంగా, అసలు లక్ష్యం ఏంటి, అవినీతి నిర్మూలన అన్నది లక్ష్యం పోయింది, పక్కకు పోయింది. అధికారమే లక్ష్యంగా అన్నటువంటి విధానంగా సాంప్రదాయ పార్టీలతో సమానంగా వాళ్ళు కూడా ప్రయాణం చేయడం, వారి పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు అనేక కేసుల్లో ఇరుక్కోవడం, వారి పార్టీకి సంబంధించిన ఒక మహిళా ఎంపీ, రాజ్యసభ ఎంపీ ఆవిడే వాళ్ళ మీద తిరగబడ్డం, అనేకమైన విషయాలు ఒకటి రకరకాలుగా వచ్చినాయి. దాంతోపాటు ఆ పార్టీని ఏదో జాతీయ పార్టీగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలాగైతే ఢిల్లీ అనే దాంట్లో ఎలా గెలుపొందామో మిగతా రాష్ట్రాల్లో కూడా అలాగే గెలుపొందుతాం అనేటువంటి భావంతో గోవా ఎలక్షన్స్ అని, మిగతా గుజరాత్ ఎలక్షన్స్ అన్నీ చేశారు కదా. దాంతో గోవా లాంటి ఎలక్షన్స్లో విపరీతమైన డబ్బు కుమ్మరించారు అనేటువంటి ఆరోపణలు ఒకటి. రెండవది అతి సామాన్యుడు అనేటువంటి పదానికి అర్థంగా ఉన్నటువంటి పార్టీ ఆయన కట్టుకున్నటువంటి దాదాపు 40 కోట్లు 50 కోట్ల శేష్ మహల్ ప్రజలు చూస్తున్నారని. రెండోది ఏదైతే అవినీతి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అదే అవినీతి కేసులో కురుగుపోయి ఆయన జైలుకి వెళ్ళడం, అదేదో కక్ష ధోరణితోటి నన్ను బీజేపీ ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పిన ప్రజలు నమ్మలా. ఆ కేసు ఎంత దేశవ్యాప్తంగా సంచలనమైందో మనం చూసాం. అదే సందర్భంలో ఇప్పుడు తాడుగు వచ్చేటప్పటికి కొత్త అంశం కావాలనే ఉద్దేశంతో యమునా నదిలో కాలుష్యం కావాలని అక్కడ గవర్నమెంట్ చేస్తుంది, హర్యానా గవర్నమెంట్ ఢిల్లీ ప్రజలను ముంచేయడానికి లేకపోతే చంపేయడానికి అనేటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అక్కడ హర్యానా ప్రజలకు అందరికీ కూడా చాలా కోపం తెప్పించింది. ఢిల్లీలో చాలామంది హర్యానాకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. అదొకటి. అది కాకుండా మెయిన్ ఏంటంటే ఢిల్లీలో వారు చేసినది ఏదో కొంచెం పాఠశాల, స్కూల్స్, బిల్డింగ్స్ బాగు చేయడం, హాస్పిటల్స్ బాగు చేయడం అంతవరకే పరిమితం అయ్యారు తప్ప ఇక మౌలిక సదుపాయాల విషయంలో దూరం పెట్టారు. త్రాగునీరు, తర్వాత మురుగునీటి వ్యవస్థ, వీటిలన్నింటినీ పక్కకు పెట్టారు. అన్నిటికంటే దారుణం వాయు కాలుష్యం, ఎయిర్ పొల్యూషన్కి పెద్ద పేరు కింద అయిపోయింది ఇప్పుడు ఢిల్లీ అనేటప్పటికే. ఎయిర్ పొల్యూషను, బయటికి రావద్దు, కొన్ని రోజులు కాలేజీలు, స్కూల్స్ అని సెలవులు పెట్టడం, ఇవన్నీ. అంటే ఈ అన్ని అంశాలు ఉన్నా కూడా వెంకట్, నేను 2 సార్లు కలిశాను కేజ్రీవాల్ గారిని. ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు 2 సార్లు కూడా నేను వెళ్ళాను, ఆయనతో కలిశాను. ఎందుకంటే పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా ఏదో ఒక మంచి మార్పు తీసుకొచ్చే వ్యక్తిగా కనిపించేవాడు అప్పుడు. ఓకే. అయితే అతని ప్రవర్తన రోజు రోజుకి కూడా మార్పు వచ్చేసింది. ఒక సామాన్యంగా కనిపిస్తున్నాడు కానీ అతను ఇంటర్నల్గా లోపలికి వెళ్తే అతను వేసుకున్న కుర్చీ ఉంటుంది, మిగతా వాళ్ళందరూ నిల్చోవలసిందే. అటువంటి ఒక గర్వ స్థాయి వచ్చేసింది. సేమ్ మన జగన్ గారికి ఎలా వచ్చింది ఇక్కడ, మన ఇది రాచరికం,
ప్రజలు ఇంక ఇలాగే నమ్ముతారు, ఇక శాశ్వతంగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు మనమే ఉంటాం అనే భావన ఎప్పుడైతే వచ్చిందో ప్రజలు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతారు. దానికి ఉదాహరణ ఇది. అదే సందర్భంలో మన ఇందాక మీరు అడిగినట్టు చంద్రబాబు గారు కూడా ఎన్డీఏ కూటమిలో భాగంగా అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు. 6 నియోజకవర్గాల్లో ఇంచుమించు. ఆ నియోజకవర్గాలు అన్నింటిలో కూడా బీజేపీ ఘన విజయం సాధించింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అతిశి తప్ప కేజ్రీవాల్ గారు కావచ్చు, లేకపోతే మనోజ్ సిసోడియా ఆయనతో పాటు డిప్యూటీ సీఎం గారు చేసినట్టు ఆయన కావచ్చు, ఆయన కూడా కేసులో ఉన్న వ్యక్తి, జైలుకి వెళ్ళిన వ్యక్తి. అందరూ హేమీలు అందరూ పోయారు. ఏంటంటే ఇప్పుడు కాదు, వీళ్ళ పతనం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఏ రోజైతే వీళ్ళంతా నమ్మకంతో ఉన్నారో యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళ వ్యక్తులందరూ కూడా ఏం ఆశించకుండా ఉన్న వాళ్ళందరూ కూడా కేజ్రీవాల్కి దూరం అయ్యారు. ఏదైతే అన్నా హజారే గారికి ప్రీశిష్యుడిగా చెప్పినటువంటి కేజ్రీవాల్ గారినే అన్నా హజారే గారి విమర్శించే పరిస్థితికి వచ్చింది. నువ్వు లక్ష్యం తప్పుతున్నావు, మన మార్గం అది కాదు, మన లక్ష్యం వేరు. మన లక్ష్యం ఢిల్లీ పీఠాన్ని అధిష్టానించడం కాదు, దేశంలో ఉన్నటువంటి అవినీతి నిర్మూలించడానికి ఉద్యమంగా చేద్దాం అనేటువంటి భావన కాకుండా ఒక రాజకీయ పార్టీగా పెట్టుకుని లేకపోతేనేమో ఒక ముఖ్యమంత్రిగా చేయాలనో ఏదో రకమైనటువంటి ట్రాక్ ఎప్పుడైతే తప్పిందో ఆటోమేటిక్గా పతనం స్టార్ట్ అయింది. దాంతోపాటు ఎప్పటికెక్కడ ఆయన ఆత్మపరిశీలన కూడా చేసుకుంటాం మనిషి. తప్పులు జరుగుతాయి ఖచ్చితంగా. తప్పులు జరిగినప్పుడు మన బేస్ ఏంటనేది మర్చిపోయి అతను విలాసవంతమైన జీవితం గడపడానికి అలవాటు పడడం, ఇతరులందరినీ కలవడానికి కూడా ఇష్టపడకపోవడం. అంటే నేను ఇందాక చెప్పినటువంటి శేషమహల్ బిల్డింగ్ కావచ్చు, యమునా నది ఇన్సిడెంట్ కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇవన్నీ యాడ్ అనమాట. అన్నిటికీ ఆయన చేసిన తప్పులకి ఎన్ని ఒక అదనంగా చేకూరిపోయినాయి. దాంతో ఈ రోజున ఖచ్చితంగా ఢిల్లీ ప్రజలు ఒక నిర్ణయాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చారు. 27 సంవత్సరాల తర్వాత బీజేపీకి ఇచ్చినటువంటి తీర్పు. ఢిల్లీ అనేది అదొక మేజర్ మున్సిపాలిటీ, అది పెద్ద రాష్ట్రం కాదు, అది 70 నియోజకవర్గాలు ఉన్నటువంటి మేజర్ మున్సిపాలిటీ, దేశానికి రాజధాని కాబట్టి దేశానికి సంబంధించిన వాళ్ళందరూ మినీ ఇండియా అక్కడ ఉంటారు కాబట్టి. అదే కొన్ని విద్యావంతులు ఎలా ఉంటారో వలసదారులు కూడా అలాగే ఉంటారు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వలస కూలీలు అలా ఉంటారు. ఆ విధంగా ఒక విలక్షణమైనటువంటి స్టేటు. అక్కడ మన ఆటలు కొన్నాళ్ళే సాగుతాయి. ప్రజలు పదే వింటున్నారు అంటే అక్కడ మురికి వాళ్ళు ఉన్న ప్రజలు అక్కడ దెబ్బేశారు. అంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడు మన బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి ఆ ట్యాక్స్ కూడా కొంచెం మధ్యతరగతి వరకు బాగా కలిసి వచ్చింది. అవి కింద ఉన్నటువంటి దిగు స్థాయి ప్రజలు కూడా కనీసం మురుగునీటి వ్యవస్థ సరిగ్గా చేయకుండా, మంచినీళ్ళు కూడా సరిగ్గా చేయకుండా, హామీలు చూస్తేనేమో ఉచిత బస్సులని అదని ఇదని విపరీతమైన హామీలు. అధికారులకు వచ్చిన వెంటనే మీకు 2100 ఇస్తామని, లేకపోతే 18,000 ఒక మహిళలకి ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఇష్టం. అన్ని ఫ్రీ ఎన్ని ఫ్రీ అన్నా ప్రజలు అదే చీపురుతో ఉడిచేశారు. ఆపుని వాళ్ళ గుర్తు ఏదైతే ఉందో అదే చీపురుతో ఉడిచేశారు. అంటే ఈ కింద ఉన్నటువంటి వర్గాలే కాకుండా మధ్యతరగతి వర్గాలు కూడా. ఇతను న్యూఢిల్లీ నుంచి కంటెస్ట్ చేసిన వ్యక్తి కదండి. అక్కడ ఉన్నటువంటి విద్యావంతులు కూడా అంటే ఎవరో నమ్మలా. మీరు వెంకట గారు గత 3 సార్లు ఎవరైతే ఎన్ఆర్ఎస్ వచ్చి విపరీతంగా ప్రచారం చేశారో ఈసారి ఎవరు రాలా. వీళ్ళకి ఆప్ తరపున ఎన్ఆర్ఎస్ వచ్చి ప్రచారం చేయడానికి ఇష్టపడలేదు ఎవరను. ఎందుకంటే ఎన్ఆర్ఎస్ వాళ్ళు ఏదో అక్కడ ఇతర దేశాల్లో ఉండి కష్టపడి 4 రూపాయలు సంపాదించుకుని భారతదేశంలో మాతృభూమిలో ఏదన్నా మంచి మార్పు వస్తే రావాలని ఆశించే వాళ్ళు ఇక్కడికి వచ్చి డబ్బులు ఖర్చు పెడతారు, సమయం ఖర్చు పెడతారు. మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ పెద్ద ఉదాహరణ. లక్షల రూపాయలు ఖర్చులు పెట్టుకుని టికెట్లు తీసుకుని వచ్చి ఇక్కడ మార్పుకి వాళ్ళు కృషి చేశారు. అటువంటి కృషి గతంలో జరిగింది, ఇప్పుడు జరగల. అంటే అర్థమైపోయింది కేజ్రీవాల్ గారి లక్ష్యం వేరే మారిపోయింది, రూట్ మారిపోయింది. అతను ఇంకా రాజ్యకాంక్షని ఇతర రాష్ట్రాలుగా అట్లా విస్తరించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడే తప్ప ఏదైతే మౌలికంగా ఇక్కడ మనం అనుకున్నామో వాటికి వ్యతిరేకమైన దిశలో అతను వెళ్తున్నాడు కాబట్టి అని దూరం పెట్టారు. దానికి పర్యవసానమే ఈరోజు ఆప్ పతనం. ముందు అయితే ఒక 3-4 రౌండ్లు అయితే ఆప్ సోపాలు అంటారు చూసారా, ఆప్ సోపాలు పడింది. ఎక్కడైనా వస్తుందేమో అనుకున్నా కానీ చివరాఖరికి జరిగింది ఏంటంటే ఆప్ పతనమే జరిగింది. ఖచ్చితంగా దీనికి అన్ని రకాల ప్రజలు కూడా అదే రకమైనటువంటి ఒక విలక్షణమైన తీర్పిచ్చారు. చాలా చక్కగా చెప్పారు సార్. నిజంగా ఎవరైతే అధికారం ఉంది కదా అని చెప్పేసి కొద్దిగా తమ పరిధులు దాటి ఎక్కువ స్థాయికి వెళ్తే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ప్రజలు ఏ స్థాయి ఇస్తారో ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఒక సాక్ష్యం అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.